రే ఆనంద్, చెప్పండి నాన్న. ఈరోజు గ్రౌండ్లో ఏం చేసావురా? నేనేం చేసాను? ఏం చేయలేదు. ఏం చేయకపోవటం ఏంట్రా? నాకంతా తెలిసిందిరా. ఎర్ర కుర్రలు ఈ బుల్లబ్బాయి బౌలింగ్ కొట్టేద్దాం అనుకుంటున్నారా? బుల్లబ్బాయి గడికి ఎదురొస్తారేట్రా మీరు? ఇదే లాస్ట్ వికెట్, జాగ్రత్తగా. ఓడి అబ్బాయి దిగాడ్రా పెద్ద బ్యాట్స్మెన్. ఎవరో పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడండి బాబా. ఈ బుల్లబ్బాయికి ఎదురొస్తావా? 4 బాల్కి 4 రన్లు కూడా చూద్దాం. ముందు మూసుకుని బాల్ అయ్యరా నువ్వు. యారా తీరిందా? కొట్టాలరా ఈ షాట్ ఎలాగైనా సరే. వాయో కదా ఇప్పుడు మాట్లాడి బంగారం రోల్ గోల్డా అబ్బాయికి ఎరా తీరిందా? రోల్డ్ గోల్డ్ చైన్లు వేసుకొచ్చి నీ బిల్డప్ లేంట్రా. ఏంటి బే వాగుతున్నావు? ఏంట్రా పిల్లనా కొడక రోల్ గోల్డ్ అంటున్నావు? నీ అబ్బా నన్ను కొడతావేంట్రా? అయినా నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా పెంచానురా? గొడవ జరిగినప్పుడు సారీ చెప్పమని, సాయం అందినప్పుడు థ్యాంక్స్ చెప్పమని కదూ. ఈ రోజు గ్రౌండ్ లో గొడవ జరిగినప్పుడు అక్కడికక్కడే వాడికి సారీ చెప్పుంటే ఇక్కడి దాకా వచ్చేదా? అసలు నా మాట వినరా మీరు? ఫస్ట్ వాడే కొట్టాను నన్ను, అందుకే నేను వాడిని కొట్టా. అయ్యి ఉండొచ్చు, అయినా సారీ చెప్తే పోయేదేముంది? పద సారీ చెప్తే గాని. నేను చెప్పండి అన్న సారీ. అంటే నా మాట వినవా? ఆహా రా సారీ చెప్తే గాని. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ కుర్రాడు. ఏదేమైనప్పటికీ నువ్వు చేసింది తప్పురా. లేదు నాన్న, నేను రానైనా. అయినా బ్యాట్ పెట్టి తల మీద కొట్టడం ఏంటిరా? వాడికి జరగకూడదు ఏమైనా జరిగి చచ్చిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ? నేను రానంటుంటే లాక్కుపోతావేంటి నాన్న? వదిలినానా, నేను రాను. రా నేను దగ్గర ఉంటాను. 2 నిమిషాల్లో సారీ చెప్పేసి వచ్చేద్దాం. ఏడీడు అమ్మ తసదియా, ఇంతలో ఎలా తప్పించుకున్నాడు? ఏంటి తమ్ముడు, చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? రన్నింగ్ చేయడానికి వచ్చావా? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? అలిసిపోయి ఉన్నావు కదా, జోక్ చేస్తే నవ్వుతామని. మీరు జోక్ చేసినా నవ్వే మూడ్లో నేను లేను సార్. అంత కష్టం ఏమొచ్చిందో? అయినా ఇప్పుడు మీకు చెప్పినా ఓ సింతేనా అంటారు సార్. అయినా ఒకటి ప్రాబ్లం ఇంకొకటికి ఎప్పుడు చాలా ఈజీగానే అనిపిస్తుంది సార్. అబ్బో ఎందుకులేండి. ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటర్ సార్. ఇంటరా? అయితే ఖచ్చితంగా ఇంటర్లో ఫెయిల్ అయ్యి ఉంటావు. నేను క్లాస్ టాపర్ని సార్. టాపరు? ఇంకేమై ఉండొచ్చు. అయితే లవ్ ఫెయిలియర్ ఈ ఏజ్లో. అయితే అసలు నాకు గర్ల్ ఫ్రెండే లేదు సార్. గర్ల్ ఫ్రెండ్ లేదా? అయితే ఖచ్చితంగా ఇంట్లో గొడవపడి బయటకు వచ్చావు. అవును సార్. అయితే లైఫ్లో 2 వేస్ ఉన్నాయి ఇక్కడ నుండి. ఒకటి, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీగా సెటిల్ అయిపో. లేదంటే ఇంకొక వే, లైఫ్లో రిస్క్ ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఆ తర్వాత మన ప్రాణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే నువ్వు ఏ దారిలో వెళ్ళాలి. ఆలోచించుకొని చెప్పు. త్వరగా ఆలోచించుకో మరి. సరే సార్. చెప్పొచ్చు 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 చెప్పొచ్చు. ఏంటి సార్ అలా కొట్టేస్తున్నారు వాళ్ళు? అవన్నీ సిటీలో చాలా కామన్. కామన్ ఏంటి సార్? మనిషిని పట్టుకుని కొట్టేస్తుంటే. కాపాడు. నాకేంది సార్? లేసి. థ్యాంక్స్ తమ్ముడు, సమయానికి వచ్చి కాపాడావు. లేకపోతే చావు. పిల్లలు నా కొడుక, నేనెవరినో తెలుసా? ఓల్డ్ బాబ్జీని రా ఇక్కడ.
వాడేనా? అవును సార్. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశారా? చేసాం సార్. ఆ గన్ కూడా కలెక్ట్ చేసుకోండి. సార్ 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 వాడు నా ఒక్కగానొక్క బిడ్డ సార్. వాడికి ఏమన్నా జరిగితే నేను భరించలేను సార్. వాడిని క్షమించి వదిలేయండి సార్. వాడికి పడే ప్రతి శిక్ష నాకు నాకు వేయండి సార్. నేను ఆనందంగా భరిస్తాను. అంతేగాని నా కళ్ళ ముందే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంటే నేను చూడలేను సార్, తట్టుకోలేను సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ ఉండండి. ప్లీజ్ సార్ ప్లీజ్. లేవండి సార్. ఎవరు? హా? ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్, ఆ కుర్రోని వదిలిపెట్టు. ఆ గన్న లేవు. ఇదేనా నువ్వు పిలిచిన గన్ను? అవును సార్. ఇదేగా? ఓకే సార్. భయపడకరా, ఇది ఒరిజినల్ గన్ కాదు, డమ్మీ. బాబు ఇలారా. ఇది హత్య కాదు, ఎన్కౌంటర్. ఇతను మా స్పెషల్ ఆఫీసర్, అండర్ కవర్. ఈయన మీ నాన్నేనా? మా నాన్న. నాన్న అనేవాడు ఎప్పుడు పగపట్టి కొట్టడు, నువ్వు ఒక దారిలోకి రావాలనే కొడతాడు. సార్. అర్థమైందా? ఇప్పటికైనా అర్థం కాలేదనుకో, ఇటువంటి క్రిమినల్ కేసులు ఇరుక్కుంటాం. సరేనా? సరే. ఇప్పటికైనా ఆయన చెప్పినట్టు చెయ్యి. సరే. టైం లేట్ అయింది, ఇంటికి వెళ్ళండి. థ్యాంక్స్ ఆఫీసర్ గారు, వస్తానండి. ఒరే, నీ బాధ్యతను గుర్తెరగక నిన్ను నువ్వు తెలుసుకోని రోజున పరిస్థితులు ఎదురు తిరిగి భారంగా మారకముందే తప్పు తెలుసుకుని నువ్వు మారిన రోజు అవే పరిస్థితులు నీకు అనుకూలంగా మారతాయిరా. ఇప్పటికైనా బాగా మసులుకొని అయినా అర్థమైందా? సరే నాన్న, నువ్వు చెప్పినట్టే వింటాను.